విల్‌ఫుల్ విల్‌ఫుల్ అండ్ అన్‌కండిషన్డ్ లైఫ్ అంటే ఆధ్యాత్మిక సాధకుడిది. వాడు ఏదంటే అది జేస్తాడు. ఎట్లా జేస్తాడు? తనని అనుసరించి జేస్తాడు. లోకాన్ని అనుసరించి చేయడు. లోకమంతా కండిషన్డ్ బీయింగ్స్. బాగా గుర్తుపెట్టుకోండి. స్వేచ్ఛకు అర్థమే రివర్స్ అయిందక్కడ. అందరూ అది ఫ్రీడమ్ అనుకుంటున్నారు. అది ఫ్రీడమ్ కాదు. ఒకటి ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు వెస్టర్న్ కల్చర్ ఎట్లా ఉంటుంది? కామం వాళ్ళకి అసలు వావి వరుసలు లేని కామం ఉంటుంది. వేళాపాళ లేని కామం ఉంటుంది. అట్లా ఉండకూడదు. మనిషి ఎందుకు అట్లా ఉండకూడదంటే, అది లైక్స్ అండ్ డిస్‌లైక్స్ ప్రవృత్తిని, యాటిట్యూడ్స్‌ని ఫాలో అవుతున్నాడక్కడ. సమాజాన్ని కొన్ని విషయాల్లో ఫాలో అవుతాడు. తన యాటిట్యూడ్స్‌ని ఫాలో అవుతాడు. ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు చేసేయటం అనేది ఆహ్, నిజానికి కనిపించినప్పుడు ఫ్రీడమ్ లాగా కనిపిస్తుంది. కానీ అతడు తన కోరికలకు తను బానిస. మనిషి ఇప్పుడేమిటి కోరికలకు బానిస పశువులాగా ఉండకుండా ఎదగటానికి తన లైఫ్ స్టైల్‌ని డిజైన్ చేసుకుంది ఋషి సంప్రదాయం. అంటే దానికొక వేళ ఉంటుంది. ఆ వేళలో మాత్రమే ఒక సృష్టి కార్యం కోసం మాత్రమే అది చేయాలి గానీ, అది భోగం కోసం కాదు అన్న తీరులో దాన్ని తీసుకొచ్చింది. వైవాహిక వ్యవస్థ అంటే ఏమిటి? పశువులాగా గాదని అర్థం అంతే గదా! పశువేం జేస్తుంది? దాని దాని జాతికి సంబంధించిన దేనితోనైనా సరే సంభోగం జేస్తుంది. అయిపోయింది. దాని కోరిక తీరిపోయింది, ఎళ్ళిపోయింది. అక్కడ బాధ్యతలు లేవు, వరసలు లేవు, ఏమీ లేవు. కానీ అదే క్రియ ఒక కట్టుదిట్టం చేసి పెట్టటానికి ఎందుకు? ప్రజోత్పత్తి జరగాలి గాబట్టి, సంస్కారవంతులైన జీవులు పుట్టాలి గాబట్టి, ఒక వైవాహిక వ్యవస్థలో దాన్ని బంధించింది. పోయిన పొడుగుతా పెళ్ళైన తర్వాత అదే పని జేయమని గాదక్కడ అర్థం. శిశు జననానికి మాత్రమే అదొక ప్రక్రియగా వాడుకొని అది గూడా కట్టుదిట్టమై ఉండాలి. ఇప్పుడు మనుషులు ఎట్లానో లివ్ ఇన్ రిలేషన్‌షిప్ అంటే ఏమిటండి? ఎవరు ఎంతమందితోనైనా తిరగొచ్చు. ఎట్లాగైనా తిరగొచ్చు. ఇది పశుత్వానికి దగ్గరగా ఉన్నట్టు అనిపించట్లా? ఉందా లేదా? పశుత్వానికి దగ్గరగా వెళ్తున్నాడు. అంటే మనిషి డిగ్రేడ్ అవుతున్నాడా? అప్‌గ్రేడ్ అవుతున్నాడా? ఎంత డిగ్రేడ్ అవుతున్నాడంటే ఇంక దాన్ని ఫ్రీడమ్ అంటున్నాడు. తెలివుండాలి కాస్తైనా. అది ఫ్రీడమ్ గాదు. నీ అజ్ఞానాన్ని, నీ ప్రవృత్తిని నిగ్రహించుకోలేని నీ చచ్చు తెలివితేటలవన్నీ. ఈరోజు చదువులు అట్లాగే ఉంటాయి. ఆహారం అట్లాగే ఉంటుంది. బట్టలు అట్లాగే ఉంటాయి. అన్నీ అట్లాగే ఉంటాయి. దీన్ని ఫ్రీడమ్ అంటాడు. ఇది ఇంకా భ్రాంతి. భ్రాంతికి పరాకాష్ట అసలు చెప్పాలంటే. హైట్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఒక్కసారి నిలబడి ఆలోచించు.